అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమం ఆమె ఫస్ట్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 89 మీన్స్ 35 years బ్యాక్ పెట్టి అలా అప్పటికప్పుడు ఒక ఏసీబీసీ పెట్టి కరెంట్ వైర్లు వృద్ధి చేసి అక్కడ చేసింది. అక్కడ వచ్చి లాంచ్ చేసే మరడు మై సీఎం జరదే బడే పెద్ద బిల్డింగ్లో వచ్చి నేను అడవిలో కూడా చెప్పిన అది జీవో కిందనే అని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గోల్డెన్ వర్డ్. నేను ముఖ్యమంత్రి అడవిలో చెప్పిన అది ఇంప్లిమెంట్ కావాల్సిందే అని ఈ భారత మన తెలంగాణలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అయింది. రిమోట్ ఇంటెలిజెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మన సిరికొండ ఆ పాత జంగల్లో గెస్ట్ హౌస్లో ఈ రివ్యూ మీటింగ్ పెట్టాడు. అంటే నక్సలైట్స్కి మాలం ఉన్న అది కూడా ఆయన ఫార్ములా గోలీసేనే ఒక మీరు ఓల్డ్ ఏజ్ పెన్షన్ మళ్ళీ తీసుకొని మా మేనిఫెస్టోలో ఉంది కాబట్టి కొంచెం సమయం కాండి, ఎందుకంటే ఇంకా 3 నెలలు కూడా పూర్తి కాలేదు. అది 90 days కూడా కాలేదు. ఇంకా 7-8 తారీఖు వస్తే 90 days వస్తాయి. అందు గురించి మేము ఇచ్చిన వాగ్దానాల్లో ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఏ సిస్టమ్ ఉందో దానికి మేము తీసుకొస్తామని హామీస్తున్నాము. 317 మీద కూడా ఆల్రెడీ కమిటీ కూర్చున్నది. దాని తర్వాత 2 బిల్డింగ్లు చెప్పినాను. మీరు నా బిల్డింగ్ విషయంలో కలెక్టర్ గారు నేను మాట్లాడుకొని డెఫినెట్గా ఈ ఎంత తొందరగా అయితే అంత తొందరగా 2 బిల్డింగ్కు శంకుస్థాపన చేస్తామని కూడా ఫైనాన్షియల్ మ్యాటర్ ఉంది కాబట్టి ఏ ఫండ్లో ఏం కావాలో నేను కలెక్టర్ గారితో డిస్కషన్ చేసి మీ కమిటీ మీ అధ్యక్షులకు మీ అందరినీ తెలియజేస్తాను. మరి ఎప్పుడు ఏంది ఎంతవరకు ఒక్కొక్క బిల్డింగ్కు నేను ఇవ్వగలుగుతా ఆ విషయాలు కూడా మీకు తెలియజేస్తానని చెప్తూ, మరి ఎక్కువ మాటలు తక్కువ పని ఎక్కువ చేయాలా. నేను కూడా 89 అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు చూస్తూనే ఉన్నాను. నాకు శ్రీనివాస్ అని చెప్తాడు, శబరివైన పోతే ఏమో కిషన్ చెప్తాడు, ఇంత సింపుల్గా ఇట్లా కూర్చొని గంటల సేపు మాట్లాడినామంటే అధికారం చూసి 35 సంవత్సరాలు అయిపోయాయి. ఇంకా ఏం చూస్తాం, ఇంకా అవి అబ్దుల్ పెయినింగ్ అవ్వండి మీరు పెయించి 35 సార్లు పోయింది. ఇస్లే మీ సమస్యలను ఇది ఒకటే మనసులో పెట్టుకోండి. ఇవన్నీ కొంచెం సమయం మాకు ఇవ్వవలసింది. ఇవన్నీ అందరు అనుభవమైన మంత్రులు ఉన్నారు. మేమంతా ప్రాక్టికల్గా గ్రామాల్లో చూస్తున్నాం ఏ సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా తొందరనే పరిష్కారం చేస్తాం. ఆ పరిష్కారం కావాలంటే మీ సహకారం కావాలా. మీరు లేకుంటే మేము ఏం చేయలేము. నేను స్కీమ్ తయారు చేసి మీకు ఇంప్లిమెంట్ చేసేది ఏజెన్సీస్ అంతా మీరే, కలెక్టర్ గారు మీరు జిల్లాలో ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు, కలెక్టర్ గారు హ్యాపీగా ఉన్నారు. జనాలకు కూడా హ్యాపీ చేయండి. मैं कुछ चीज़ें बोल तो कलेक्टर साहब कभी कभी आपको ज़्यादा भी फ्रेंड रहते हुए थोड़ा परेशानी है. इसलिए कि मैं अभी एक स्कूल को फ़ोन करा हेडमास्टर साहब ఇక్కడ పోయినాను సార్ అంటే అని చెప్పి, సార్ హైదరాబాద్ బిడ్డ హెల్త్ బాగలేదు. ఓకే పోయి నేను చేసిన స్కూల్లోనే ఆబ్సెంట్ ఉంటారు పోయి. మరి ఎన్ని దినాల నుంచి ఎట్లా ఆబ్సెంట్ ఉన్నారు ఏమో. మరి ఇవాళ నేను చేస్తే నేను ఒక స్కూల్ బిల్డింగ్ ఎట్లా చేద్దాం, దీనికి మనం మోడల్గా చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఫోన్ చేస్తే లేదు అంటున్నారు. కాబట్టి మీరు కూడా మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మన ప్రజల సొమ్ము, ప్రజల కష్టాల పైసలు, తెలంగాణ బిడ్డల పైసలు ఉన్నాయి. శాలరీ తీసుకునేటప్పుడు దానికి న్యాయం చేయండి. నేను ఇప్పటివరకు మీ సైడ్ మాట్లాడినా, ఇప్పుడు నేను ప్రజల సైడ్ మాట్లాడుతున్నాను. ప్రజల సైడ్ ఏంటంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడండి. మీరు జీతాలు తీసుకున్నప్పుడు స్కూల్స్ మెయిన్ ఎడ్యుకేషన్. మన తెలంగాణ బిడ్డలు కానీ భారతదేశం పౌరులు తయారైతే స్కూల్ టీచింగ్, అది నోబుల్ జాబ్. వాళ్ళకి ధన్యవాదాలు, చేతులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు మంచి జాబ్స్ టీచర్ పోస్ట్గా మీరు ఎన్నుకున్నారు. టీచింగ్ కాదు, దాంట్లో ఆప్షన్ కాకండి. వాళ్ళు బదులు పెట్టేసుకుంటున్నారు, అని చేయకండి. మీరు కష్టపడి మీరు ఒకటి చేయండి. హాస్పిటల్స్లో కూడా డాక్టర్లు ఉండకుండా సంతకాలు పెట్టేస్తున్నారు రాకుండానే. అవి కూడా మా కలెక్టర్ గారితో అప్పీల్ చేస్తున్నాను. అలాంటి చోట కూడా మనం స్ట్రిక్ట్ ఉండాలా. వీళ్ళ సమస్యలు వచ్చిన పరిష్కారంలో కూడా మనం ఎంత ఫ్రెండ్లీ ఉంటున్నామో అట్లనే వాళ్ళు సరిగా డ్యూటీ చేయనప్పుడు కఠిన శిక్ష కూడా వాళ్ళు కూడా పెట్టాలా. 2 కావాలి. అది గురించి మీరేమో అప్పుడు సపోర్ట్ కొట్టిన మరి ఇదేమో ఏమో అంత చెప్పి సభ్యులు
आपको खुश करे, मैं मेरे काम खुश करो तो मेरे काम खुश करो बोलने काకుండా वास्तव రెండు అయినా खुश करने की बात भी सुनना థ్యాంక్ యూ జగదీష్. మరొకసారి సమయం బాగండి. మరి నేను కానీ మా ముఖ్యమంత్రి కానీ మా గవర్నమెంట్ కానీ ఇది ఒకటి పెట్టుకోండి, వీఆర్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ వన్ ద ఫ్యామిలీ. మేమేమో సూపర్ పవర్, మేమేమో తీసుకురావడం కాదు. మీ సహకారం పబ్లిక్ ప్రజలు ఓటేస్తేనే మేము ఈ ప్రాంతంలో వస్తాం. ఇవాళ గవర్నమెంట్ వచ్చిందంటే ప్రజలు లేకుండా గవర్నమెంట్ ఎట్లా మారుతుంది? కేసీఆర్ గారు ఏం లేకుండే తెలంగాణలో మా గురించి గంటలు గంటలు వెయిట్ చేసేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రి కాగానే ఎవరో ఒక 10 సంవత్సరాలు ఒకసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టి ఏమైంది, తస్తు తాజ్ అంటారు చూడు, తాజ్ మహల్ కట్టిండు. ఆయన వెళ్ళిపోయిండు, ఆయన కొడుకు పోయిండు, మాకు ఇచ్చిపోయింది. మేము ఆ బిల్డింగ్ చూసి మేమే పరిశాన్ బిల్డింగ్ కట్టిన మా తెలంగాణ బిడ్డల పైసలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, జాబ్ లేదు, ఫార్మర్స్ వాళ్ళకి ధరలు లేవు. ఈ ఎన్ని వేల వందల కోట్లు వేల కోట్లు కట్టే అవసరమా? याद नहीं कलेक्टर साहब में हमारा 89 के बाद की गवर्नमेंट डॉक्टर मरी चंद्रारेड्डी चीफ मिनिस्टर थे, जब नक्सलाइट फुल फॉर्म पे थे नक्सलाइट्स 7,000 ఉద్యోగాలకు గురుకుల పాఠశాల ఉద్యోగాలకు మళ్ళీ రేపు స్టేడియంలో వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ ఇవ్వబోతున్నాం. 100 దినాల్లో కనీసం 50,000 వేకెన్సీస్ ఫిలప్ చేసి 50,000 యువకులకు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో ఒక వెలుగు తెలంగాణ అని ఏ ఆశ పెట్టుకుని తెలంగాణలో త్యాగాలు చేసినారో ఈరోజు రియల్ తెలంగాణ ఇప్పుడు వచ్చింది మనకు. 50,000 100 దినాల్లో ఇవ్వబోతున్నాం. 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాల టార్గెట్ ఉంది. ఒక్క జాబ్ కూడా తక్కువ కాకుండా 2 లక్షల మందికి విద్యార్థులకు యువకులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మన కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ మన రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇంత ధైర్యం, ఖజానా ఖాళీ ఉంది కానీ హిమ్మత్ ఉంది. చేస్తాం మేము ఎక్కడి నుంచైనా అభివృద్ధి చేసి పిల్లగాళ్ళకు మేము ఏమి వాగ్దానాలు ఇచ్చినాము. మొన్న 2 గ్యారెంటీ 6 గ్యారెంటీలు 2 ఇచ్చినాం. రేపు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు. ఆమెతో కాకుండా ఆమె అధ్యక్షతనే ఇంకా 2 గ్యారెంటీలు 500 రూపాయల సిలిండర్ అండ్ 200 యూనిట్ ఫ్రీ కరెంట్, ఈ 2 అది కూడా రేపు సాయంత్రం వరకు మన ప్రభుత్వం లాంచ్ చేయబోతుంది. మీ కోఆపరేషన్ కావాలంటే మీ సమస్యలు కూడా మేము పరిష్కారం చేయాలా. మీ బిల్స్ 100 కోట్ల రూపాయలు బిల్స్ ఉన్నాయి, ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కొంచెం సమయం ఇవ్వండి. ఎందుకంటే ఖజానా ఖాళీ ఉంది, ప్రభుత్వం కొత్తగా వచ్చింది, 10 సంవత్సరాలు సిస్టమ్ అంతా ఖరాబ్ ఉంది. ఆ సిస్టమ్ను ఇప్పుడు ధరణికి మార్పులు తీసుకొస్తున్నాము. కలెక్టర్ గారు అందరికీ అవైలబుల్ ఉండాలంటే కష్టం. एग्जाम्पल का कलेक्टर साहब मेरा ही बोल रहा हूँ, मेरा 317 सर्वे नंबर माचारेड्डी में मेरा नादे 2 ఎకరాల 2 acres 35 గుంట గయే మిస్సింగ్ నా సొంతం. నేను కొన్నది కాదు, మా తాత ముత్తాతకి నా పేరు మీద అయిపోయి కూడా ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. లేదు నాది ఎవరు గుంజుకోవడం కబ్జాలు లేదో ఇవాళ కాబట్టి రేపు వస్తుంది. మనల్ని అడిగితే లెక్తున్నా మనం ఏడబోయిందో చూస్తున్నాం. లెక్కలో పోయి లెక్క ఎక్కడ పోతుందని ఊపినాం. మళ్ళా మొన్న వచ్చి 1,200 రూపాయలు కట్టమన్నారు. 1200 रुपये 2 दफा बने सर మీ సేవ మనతో అవి ఎక్కువ చాలా ఎంత ఒక ఎకరం 18 గుంటలు వచ్చింది. ఇంకా ఒక ఎకరం 8 గుంటలు ఇంకా వచ్చేదే ఉన్నది. అసలే మరి పెళ్ళి ఈ ధర్ని సంగతి నేను నా పుట్టిన ఊరు మాచారెడ్డిలో నా సర్వే నా కబ్జాలో ఉన్నది. అది తాత ముత్తాతల భూమితో నా పేరు మీద వచ్చింది, ఎవరితో కొన్నది కాదు, నాదే మిస్సింగ్ అంటున్నారు. మరి దాన్ని ఆడలేక గరీబ్ కొడుకు ఏం కావాలా? అతడు వస్తున్నాడు, మీ సేవకు పోతున్నాడు, ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోతే కలెక్టర్ సార్ కూడా ఎప్పుడంటే అప్పుడు దానికి ఓపెన్ చేసేందుకు వీలు లేదు. సీసీఎల్ఏ పంపాలా, అప్పుడు ఏళ్ళు ముద్ర పెట్టాలి, అందులో ఓపెన్ కావాలి, అందులో చేంజ్ కావాలా. సామాన్యానికి ఏమవుతుంది, అమ్మ నా భూమి పోయిందని ఆటాటో చచ్చిపోతున్నాడు. నా గతి ఎట్లా?
तो इसमें क्या हो गया, उसको एक भरोसा उड़ गया सरकार पे। अरे मैं इतना फिर रहा हूँ, वहाँ जाओ बोले 1200 रुपये बनो, वहाँ से निकले तो हमारे बोले जाओ वाड़ी बन जाओ, ఇవన్నీ చిక్కులు పెట్టేశారు తీసుకొచ్చి. దానివల్ల సామాన్యులకు పోయింది. అప్పుడు రెవెన్యూ సదస్సు పెట్టేవాళ్ళు ఎవరు ఇక. ఆ రెవెన్యూ సదస్సులో 8 దినాలు రెవెన్యూ సదస్సు ఉంటుండే. అందులో रेवेन्यू सदस्य के उनके जमाबंदी उठे, जब कलेक्टर साहब छोटे थे उनके, पहले निजाम के ज़माने से जमाबंदी होता था. जमाबंदी के अंदर तालुका लेवल में सब पूरे काम के वाले पटेल पटवारी सेशन पे మనం రెవెన్యూ సదస్సు పెట్టింది. రెవెన్యూ సదస్సులు ఏమైతుంటే సాదా కాగితం బైనామా లేకుంటే తల్లిదండ్రులు ఆ పిల్లల పంచవటి అవన్నీ వచ్చి కూర్చుంటే నలుగురు ఆ గడిపడ ఫుడ్సెట్ లేదు అంటే గవ్వ అందం లేదు గడిగా ఫుడ్సెట్ లేవగానే 300 జనం ఉంటారు. ఒక మసీద్ కావాలంటే 2 రూపాయలు, ఒక వీటికి పోతే బీసీలో ఉన్న కులాలకు వస్తారు, ఎస్సీలు వస్తే మాలమాదిగా దగ్గర, ట్రైబల్ వస్తే నాన్ ట్రైబల్ ఇక్కడ అన్ని సమస్యలనే ఉంటున్నా నేను. కానీ నాకు ఒక తృప్తి కూడా కలుగుతుంది. ఈ చాలా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కు దేవుడు త్రో రేవంత్ రెడ్డి గారి ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిండు. నేను ఎంతవరకైనా సీఎం గారితో పోయి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తే నేను ఇంకా 67 కంప్లీట్ అయ్యి 68కి వచ్చిన. ఇంకా చాలా తక్కువ దినాలే మనం భూమి ఉంటాం. ఉన్నంత దినాలు కరెక్ట్ సేవ చేయాలా, వాళ్ళకు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ గుర్తింపు తీసుకురావాలా. నేను ముస్లిమ్స్కు రిజర్వేషన్ తీసుకొచ్చిన. నేను రిజర్వేషన్ వల్ల 20 లక్షల కుటుంబాల్లో ఒక దీపం వెలిగింది. 20 लाख डॉक्टर इंजीनियर MBA MCA లా सब जगह पढ़े लिखे बच्चे दिख रहे. अदरवाइज చిన్న చిన్న పనులలో ఉండేవాళ్ళు. కానీ ఇలా సార్ అదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే తో మైనారిటీకు చేసాకరే ఇట్లనే ఎస్సీ ఎస్టీ బీసీలో కూడా వాళ్ళకు ఏదో ఒక మంచి తుబాల వల్ల వాళ్ళ జీవితాల్లో ఒక మంచి వెలుగు తీసుకురావాలా. ఈ ప్రభుత్వం దేనికి వెనుకబడేదని చెప్పి ఇలా యువకుల గురించి మేము 40 రోజుల్లో 27,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. 27,000. 14,000 పోలీసులకు భర్తీ చేసినాం. 7,000 నర్సెస్కు భర్తీ చేసినాం. 4,000 మన గురుకులం టీచర్స్కి ఇచ్చినాం. మన తర్వాత 450 మన సింగరేణి వాళ్ళకి ఇచ్చినాం. కానీ ఏం చేయనోడు వాళ్ళు కూర్చున్నారు, ఆ కుటుంబ పాలన తెచ్చుకున్నారు. ఏమైంది మీకు చూస్తున్నారు. 317 జీవో చూస్తే నిజంగా మనకు ఒక ఏడుపు వస్తుంది. భార్య ఎక్కడ, భర్త ఎక్కడ, ఎట్లా రావాలా, వారానికి ఒక దినం సెలవు దొరుకుతుంది. ఆ సెలవు అంతా ట్రావెలింగ్ పోతుంది. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వీళ్ళ కుటుంబం గురించి ఆలోచన చేయాలా, పిల్లల గురించి ఎప్పుడు కలుసుకోవాలా, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎప్పుడు చూసుకోవాలా, ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యమంత్రితో కలపమన్నారు, డెఫినెట్గా కల్పిస్తాను. కానీ దానికంటే ముందు కమిటీ వచ్చింది కాబట్టి సీఎం గారు అంటే అంటారు అరే షబీర్వాన్కు బోలునా పని జాకే కమిటీకి సామె మిలో బోలునా అంటారు. జనరల్గా మీరు కమిటీ ముందట పోండి. కమిటీ గారికి నేను 29కు దామోదర్ గారి బిడ్డ మ్యారేజ్ ఉంది. 2nd నాడు ఆయన ఊర్లో దావత్ పెట్టుకున్నాడు. 3rd నుంచి ఆయన ఫ్రీగా ఉంటాడు. 3rd తర్వాత మీరు ఎవరు వచ్చినా నేను ఫోన్ చేసి అవసరం ఉంటే నేను ఆయన పేషెంట్కు తీసుకోపోయి 5 నిమిషాలు నేను కూడా మీ ఎమ్మడం వింటాను మీ సమస్యలు. అన్న వాళ్ళ సమస్యలు ఇట్లా ఉంది అని చెప్తాను. మన దురదృష్టం సీఎం గారు ఇక్కడి నుంచి ఓడిపోవడం, నేను అక్కడి నుంచి ఓడిపోయాను. కానీ ఆయన సీఎం అయిపోయాడు. ఉన్న దాంట్లో క్యాబినెట్లో సీనియర్ నేను 1989లో చంద్రారెడ్డి క్యాబినెట్లో మంత్రి అయినా. మా జస్టిస్ గారు అంటున్నారు నేనైనా పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాను. మున్సిపల్ కౌన్సిలర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు నేను దాదాపు 35 సంవత్సరాల మంత్రిలో, అంటే 89 నుంచి మంత్రి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఏదో పదవులు ఉన్నా కానీ పార్టీ బదలేదు. ఇప్పుడు కూడా కాలంలో వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం పోగానే చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది. మాకు కూడా గవర్నమెంట్ వస్తాయి పోతాయి. కానీ ప్రజాసేవ ముఖ్యం. ప్రజాసేవలో ఏ పదవులు లేకుండా నేను ప్రజాసేవ చేసిన. నేను అన్నాను ముఖ్యమంత్రి లేకుంటే నాకు మజా వస్తలేదు, ఏదో ఇప్పుడు ఇది అయితే తీసుకో ప్రస్తుతం నువ్వు నా వెంబడ ఉండాలా, ఒక సిస్టంలో గవర్నమెంట్ రావాలి కాబట్టి నువ్వు రా,
మనం తర్వాత చూద్దాం, కానీ నువ్వు లేకుంటే నాకు కొంచెం ఫీల్ అవుతున్నా, నువ్వు రావాలంటే అప్పుడు నేను accept చేసుకొని, నాకు తగిన పోస్ట్ కాదు. ఆయన బికాస్ ఆఫ్ సీఎం గారు పర్సనల్గా చెప్తున్నారు, మీరు ఆ ప్రయాణ షబీర్ మీరు సాధ్యం అంటే ఆయన ఇక్కడ ఉంటే ఇలా 90% జనము నాకున్న పోర్ట్ఫోలియోస్లో బీసీ అంటేనే 50%, ఎస్సీ అంటే 14%, మైనారిటీ అంటే 14%, ट्राइबल అంటే 10, మొత్తం కలిసి 90% जनाब। तो माँ को क्या तकलीफ होती है वो औरत ही जानती है, माँ जानती है, आप मर्द हो आप नहीं जानते। मेरे शोहर నా హస్బెండ్ రాజీవ్ గాంధీని అసాసినేషన్ జరిగినప్పుడు ముక్కలు ఎదుర్కొని తీసుకొచ్చినాను. నాకు తెలుసు నా భర్త నా కళ్ళ ముందు ఆయన భర్త ఫేస్ కూడా నేను సరిగా చూడలేను, ఆ బాధ నాకు తెలుసు. నా అత్తను చంపేసినప్పుడు ఆమె కూడా నా ఎదురుగానే చంపి కాల్ చేశారు, నేను నా చేతుల మీదకి తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయినా. అలాంటి నేను ఇంకా తెలంగాణ విద్యార్థులు శ్రీకాంత్ చారి తిరిగా ఇంకా ఆత్మహత్యలు కానీ బలిదానాలు ఇవ్వద్దు, ఆపండి మీరు పోయి. मैं आपको हाथ जोड़ रही हूँ, माफ चाहिए जोड़ी जाने आपको मैं हाथ जोड़ रही हूँ। मैंने तेलंगाना देने का वादा किया, నేను ఇస్తాను, కట్టుబడి ఉన్నాను. 18 పార్టీలు ఉన్నారు, కొంతమంది పార్టీలు తయారైనారు, ఇంకా శరద్ పవార్ ఇంకా కొంతమంది సిపిఎం ఇంకా తయారు లేరు. ఐ విల్ ట్రై చేస్తున్నా, కన్సెన్సస్ తీసుకుని ట్రై చేస్తున్నా. మీరు కొద్దిగా నాకు సమయం ఏంటి, ये गांधी फैमिली जबान दिया तो पीछे नहीं हटता। आप लोग जाके बच्चों को యూనివర్సిటీస్లో పండి విద్యార్థులకు అండ్ ఎంప్లాయీస్ కు మీరు సంజాయించండి అని ఇది సోనియా గాంధీ ఇచ్చిన మాటలు. ఇవి అన్ని వైలు నేను తెచ్చినా అని డ్యూటీ చేసిపోయినా. ఇవి ఒప్పించిన ఘనత నంబర్ 1 మీ ఎంప్లాయీస్. ఆ దినం మీరు 40,000 మంది వచ్చినారు, అప్పటి నుంచే ప్రధానమంత్రిలో మార్పు వచ్చింది. అప్పటి వరకు రిలెక్టెడ్గా ఉన్నాం అని ఉంటాయి. మాట కూడా ఈ విధంగా తయారు లేకుండా మన మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారికి ఉండే, కానీ రాహుల్ గాంధీకి కానీ మన మన్మోహన్ సింగ్ కానీ కొంచెం ఆబ్జెక్షన్స్ ఉండే. నాకు ఢిల్లీ పెద్దలు ఫోన్ చేసి, अरे क्या करे भाई तुम्हारे लोग, हमारे प्रधानमंत्री पूरे चेंज हो गए, दे देंगे, बात ये ना सोनिया गांधी बात आज चेंज कर रहे हैं तेलंगाना। అది మీ ఘనత. దాంతో సహా ఈ శ్రీకాంత్ చారి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ఆయన పెట్రోల్ వేసి కాలు పెట్టుకున్నప్పుడు సోనియా గాంధీ గారు మా అందరు పిలిపించినారు. ఒక 15 మెంబర్స్ ఉండే, నేను జానారెడ్డి జయపాల్ రెడ్డి గారు అవైలబుల్ ఉన్న వాళ్ళందరూ ఉండే. ఉన్నప్పుడు ఆమె జయపాల్ పేరు గారు జయపాల్ మేడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.